వీళ్ళు మారరు. 2014 నుంచి 2019 వాళ్ళ పీరియడ్, మళ్ళీ ఇప్పుడు 2024 నుంచి మళ్ళా ఇలా స్టార్ట్ అయిపోయింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 2009 నుంచి 2014 వరకు అదొక పీరియడ్. ఎప్పుడైతే తండ్రి చనిపోయినాడో జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రతో బయటకు వచ్చినారో అప్పటి నుంచి ఎన్ని రకాలుగా అతన్ని విమర్శించాలో, ఆరోపణలు చేయాలో, తిట్టాలో, ఎన్ని రకాలుగా ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు చేయాలో అన్ని రకాల ఇబ్బందులు, కష్టాలు చంద్రబాబు నాయుడు అండ్ కో చేశారు. ఇప్పటికీ నిన్న లోకేష్ అంటున్నాడు, ఒకసారి క్లిప్ చూడండి. 1,00,000 కోట్లు జనం సొమ్ము కాజేసిన జగన్మోహన్ రెడ్డికి పరకామని కేసు ఆ స్థాయి కాదేమో, ఈ స్పందన బట్టే అర్థమవుతుంది జగన్ స్థాయి ఏంటో దోపిడీలు అన్నట్టు. లోకేష్ గారు, మీ ఫాదర్, మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2017, 18, 19 పీరియడ్లో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా 45 కోట్లకు సిబిఐ కేసులన్నీ పెట్టారు కదా చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు. కేకలేస్తూ మరి చెప్పాడు, ఇండియా సాక్షిగా దేశం మొత్తం చూసింది. 45 కోట్లు సిబిఐ కేసులు అక్రమార్జన పెట్టారు. దాంట్లో పావలా వంతు ఇస్తే మీకు 10 పైసల వంతు, 10 పైసల వంతు ఇస్తే మీకు రాసిస్తా, మీరే తీసుకోండి, 10 పైసల వంతు నాకు ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడికి, అచ్చెన్నాయుడికి సవాల్ ఇస్తే సమాధానం చెప్పుకోవడానికి కూడా మీ బాబు చంద్రబాబుకు, అచ్చెన్నాయుడుకు, ఆ కోటరీకి, ఆ మినిస్ట్రీకి, ఆ ఎమ్మెల్యేలకు చేత కాల. ఇప్పటికీ అది స్టాండే. ఎంతసేపు అబద్ధాలతో మేము డైవర్ట్ చేస్తాం, మాకు సోషల్ మీడియా ఉంది, మాకు పత్రికలు ఉన్నాయి, మా తరపున మాట్లాడే డిబేట్లు పెట్టే కొంతమంది చెంచా కొడుకులు ఉన్నారు, కొన్ని ఉంపుడు పత్రికలు ఉన్నాయి, కొన్ని ఉంపుడు మీడియా, చిల్లర మీడియా మా వైపు పనిచేస్తూ ఉంది అని అలా మాట్లాడడం సబబు కాదు. లోకేష్ గారు, 1,00,000 కోట్లు మీరు అన్నారు. ఇదే 1,00,000 కోట్ల మీద మీ మీద కేసు పెడితే, మీ మీద ఎఫ్ఐఆర్ చేయడానికి ఏ పోలీసులు రారులే అనుకోండి, లేదా మానవ హక్కుల కమిషను, సుప్రీంకోర్టును సుమోటోగా తీసుకోండి 1,00,000 కోట్లు అని చెప్పి అంటే సమాధానం చెప్పగలరా? ఎంత దారుణం అండి. పరకామని కేసు అనేది 2014, 2019 కూడా జరిగింది. అప్పుడు కూడా ఆయన పనిచేశాడు. మరి మీరు ఏం చేస్తా అన్నట్టు, చంద్రబాబు గారు ఏం చేస్తా అన్నట్టు అంటే దాన్ని పట్టుకొని ఆ పరకామని కేసు కావచ్చు, ఇంతవరకు ఏ ప్రూఫ్లు, ఏ సాక్ష్యాధారాలు మీరు సేకరించలేదు. జగన్మోహన్ రెడ్డిని తిట్టాలి. రాష్ట్ర ప్రజల ముందర ఒక బూచిగా, ఒక దయ్యంగా, ఒక రాక్షసుడిగా మనం నిలబెట్టాలి. ఇది మీ లక్ష్యం, మీ జీవిత ఆశయం. మీ ఫ్యూచర్ అధికారంలో ఉండాలంటే జగన్మోహన్ రెడ్డికి రాక్షసుడిగా చూపించాలి.